హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన్ను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంక్లూజన్ గురించి కంటిన్యూ చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో స్టార్ట్ చేసాము. ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ ఇది మనకి. సో వాట్ ఈజ్ ఇంక్లూజన్ అనేది చూద్దాం. ఓకే, సో దానికంటే ముందు ఎవరైతే ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు బీఎడ్ చేస్తే చాలండి, ఛానల్ ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఎవరైనా బీఎడ్ చేసే వాళ్ళు ఉన్నా, సీటెట్ టెట్ వీటికి ప్రిపేర్ అవుతున్న ఛానల్ని రికమెండ్ చేయండి. సో కమింగ్ టు ద క్లాస్, మీనింగ్ ఆఫ్ ఇంక్లూజన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీన్స్ that all students attend and are welcomed by their neighborhood schools in age appropriate regular classes and are supported to learn, contribute and participate in all aspects of the life of the school. సో మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చూసాము, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అందరినీ ఒకటే దగ్గర చేర్చి ఎడ్యుకేషన్ అనేది అందించడం. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు చూడండి, స్టూడెంట్స్ అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లో ఏజ్ అప్రాప్రియేట్ అంటే ఏ ఏజ్కి తగ్గట్టు ఆ క్లాస్లో జాయిన్ అయ్యేలాగా రెగ్యులర్ క్లాసెస్ అనేటివి జరిగేలాగా చూడాలి. అండ్ ఆల్సో పిల్లలందరూ కూడా అన్నిట్లో పార్టిసిపేట్ అయ్యేలాగా చూసుకోవాలి. దిస్ ఈజ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇక్కడ ఏ విధమైన ఎక్స్క్లూజన్ అనేది ఉండదు. దేర్ ఆర్ డిఫరెంట్ వ్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఏ సోషల్లీ ఇంక్లూజివ్ సొసైటీ ఫంక్షన్స్. సో ఇంక్లూజివ్ సొసైటీ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది అన్న దాని మీద చాలా వ్యూస్ అనేటివి మనకు ఉన్నాయి, డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్. ఇంటిగ్రేషన్ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ మే సింప్లీ ఇంప్లై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ స్టేబుల్ కమ్యూనిటీ ఇన్ విచ్ పీపుల్ క్యాన్ ఫైండ్ ఏ కాలింగ్. సో ఈ ఇంటిగ్రేషన్ అనేది, ఇంక్లూడ్ చేయడం అనేది సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, ఒక స్టేబుల్ కమ్యూనిటీ అంటే ఒక స్థిరమైన కమ్యూనిటీ లాగా మనం చెప్పొచ్చు. This simple expression touches the heart of the definition of social integration, and social inclusion does not mean a uniformity of people but a society which has room for diversity and still fosters engagement. సో సింపుల్గా చూసుకున్నట్టయితే ఈ సోషల్ ఇంటిగ్రేషన్ అనే డెఫినేషన్ కానివ్వండి, సోషల్ ఇంక్లూజన్ కానివ్వండి, ఏమంటారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ లాగా తీసుకోవచ్చు మనం. ఓకే, ఇంకా చూసుకుంటే, టు అచీవ్ సోషల్ ఇంటిగ్రేషన్ అండ్ సోషల్ ఇంక్లూజన్ వాయిసెస్ ఆఫ్ పీపుల్ అండ్ దేర్ నీడ్స్ అండ్ కన్సర్న్స్ నీడ్ టు బి హర్డ్. సో సోషల్ ఇంటిగ్రేషన్ కానివ్వండి, సోషల్ ఇంక్లూజన్ కానివ్వండి అర్థం చేసుకోవాలంటే పీపుల్ యొక్క వాయిసెస్, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి, ఇవన్నీ కూడా వినాల్సి ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ సమ్ బట్ ఆల్ మెంబర్స్ ఆఫ్ సొసైటీ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ మస్ట్ హ్యావ్ ఎ సే అండ్ స్టేక్ ఇన్ దేర్ షేర్డ్ సొసైటీ. సో సోషల్ ఇంక్లూజన్ సాధించాలంటే ఒకరిద్దరు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ చెప్పడము, మనం వినడము అనేది కాదు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వ్యూ కానివ్వండి, పాయింట్ ఆఫ్ వ్యూ, ఒపీనియన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం చేస్తే అప్పుడు సోషల్ ఇంక్లూజన్ అనేది సాధ్యమవుతుంది. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే దిస్ ఇంక్లూజివ్నెస్ ఆఫ్ సొసైటీ క్రియేట్స్ అండ్ మెయింటైన్స్ స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎ రెడీనెస్ టు ఎంబ్రేస్ చేంజ్ వెన్ నెసెసరీ. సో ఇలాంటి ఇంక్లూజివ్ సొసైటీ ఏదైతే ఉందో అది ఒక స్టెబిలిటీని అండ్ అలాగే దేన్నన్నా చేంజ్ అయినప్పుడు అర్థం చేసుకొని దానికి అడాప్ట్ అయ్యే గుణాన్ని పెంచుతుంది. వీ విల్ బిగిన్ బై టేకింగ్ ఏ క్లోజర్ లుక్ ఎట్ వాట్ డిటర్మైన్స్ ఆర్ రిప్రజెంట్స్ అన్ ఇంక్లూజివ్ సొసైటీ. సో ఫస్ట్ ఎలా బిగిన్ చేద్దాం మనం, అసలు ఈ ఇంక్లూజివ్ సొసైటీని ఏది డిటర్మైన్ చేస్తుంది, ఏది రిప్రజెంట్ చేస్తుంది అన్న దాని మీద. ఓకే, ఇందులో చూసుకున్నట్టయితే బేసిక్ టర్మ్స్లో చూడండి, ఇక్కడ ఇన్ వెరీ బేసిక్ టర్మ్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ లా రిక్వైర్స్ గవర్నమెంట్స్ టు రెస్పెక్ట్ ఇండివిజువల్స్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ సచ్ యాజ్ their rights to free speech, fair trial and political participation, and to promote their economic, social and cultural rights such as rights to healthcare and education. సో సింపుల్ టర్మ్స్లో బేసికల్గా ఇంక్లూజివ్ సొసైటీని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క ఇండివిజువల్కి గవర్నమెంట్ తరపు నుంచి సివిల్ రైట్స్ కానివ్వండి, పొలిటికల్ రైట్స్ కానివ్వండి ఈక్వల్గా ఉండాలి. అలాగే రైట్స్ టు ఫ్రీ స్పీచ్, మీ ఒపీనియన్ చెప్పడానికి, అండ్ అలాగే లా పరంగా జస్టిస్ అనేది కరెక్ట్గా అందరికీ ఉండాలి, ఫెయిర్ ట్రయల్ అనేది జరగాలి, అండ్ ఆల్సో పొలిటికల్ పార్టిసిపేషన్, ఎకనామిక్, సోషల్
ఈ రైట్స్కి సంబంధించి, కల్చరల్ రైట్స్కి సంబంధించి, హెల్త్ కేర్ రైట్స్కి సంబంధించి, ఎడ్యుకేషన్ రైట్స్కి సంబంధించి అందరికీ అందాలన్నమాట ఇవన్నీ. ఓకే. In an inclusive society, members not only have the right to education or the right to political participation, but actually take part in the process, using the right to education and having a vote that actually counts in a political process. So, ఇంతకుముందు ఏం చూసాం మనం? రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పొలిటికల్ పార్టిసిపేషన్, ఇవి ఉన్నాయని చూసాం. సో వాటి ద్వారా మనం మన యొక్క రైట్స్ని వినియోగించుకోవచ్చు. ఓట్ అనేది వేస్తున్నాం. ఓకే. సో పొలిటికల్ ప్రాసెస్లో ఫాలో అవుతున్నాము, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం ఎడ్యుకేషన్కి. ఓకే. ఇంకా చూసుకున్నట్టయితే వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సొసైటీ అనమాట. వాట్ ఈస్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ క్రియేటింగ్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ ఈజ్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ ద ప్రాసెస్ బై విచ్ సొసైటీ ఈజ్ మేనేజ్, ఆర్డర్డ్ అండ్ రిప్రజెంట్. సో ఇక్కడ ఎక్కువగా మనం పట్టించుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇంక్లూజివ్ సొసైటీలో మనం యాజ్ అన్ ఇండివిజువల్గా సొసైటీలో ఎలా మేనేజ్ చేస్తున్నాము, ఎలా ఆర్డర్ అవ్వబడుతున్నాం, ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ విషయాలు. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలిమెంట్స్ నెససరీ ఫర్ క్రియేటింగ్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ. మరి ఇంక్లూజివ్ సొసైటీకి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? అందులో ఫస్ట్ వన్ ఏంటి? ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వేర్ బార్న్ ఫ్రీ అండ్ ఈక్వల్ ఇన్ డిగ్నిటీ అండ్ రైట్స్. మనకు ఆల్రెడీ తెలుసు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఈక్వల్ రైట్స్ అండ్ డిగ్నిటీ అనేది ఉంటుంది, ఫ్రీడమ్ కూడా ఉంటుంది. హెన్స్ they should act towards one another in a spirit of brotherhood with reason and conscience. సో ఇక్కడ కొట్లాడకుండా ఒకరితోటి ఒకరు బ్రదర్లీహుడ్, ఓకే, ఈ స్పిరిట్ తోటి ఉండాల్సి ఉంటుంది. అలాగే కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలి, ఫైటింగ్ పరంగా కాకుండా పీస్ పరంగా. నెక్స్ట్ పాయింట్ చూస్తే, యాజ్ ఎ ప్రీ రిక్విసైట్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ హ్యూమన్ రైట్స్, ఫ్రీడమ్స్ అండ్ ద రూల్ ఆఫ్ లా బోత్ ఎట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ ఆర్ ఫండమెంటల్. సో రైట్ టు ఫ్రీడమ్ కానివ్వండి, రైట్ టు హ్యూమన్ రైట్స్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా రెస్పెక్ట్ అనేది ఉండాలి. అది నేషనల్ పరంగా కానివ్వండి, ఇంటర్నేషనల్ పరంగా కానివ్వండి, ఇది ఫండమెంటల్ రూల్. ఓకే. అలాగే ఆల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అండర్ ద లా. సో లా ముందు అందరు ఈక్వల్గా ట్రీట్ చేయబడాలి, ఈక్వల్ జస్టిస్. నెక్స్ట్ చూసుకుంటే, మెయింటైనింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ అండ్ దేర్ లివింగ్. ప్రతి ఒక్క ఇండివిజువల్కి సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే. ఇంకా environment is paramount in creating a feeling of inclusion and an atmosphere of participation in society. సో చుట్టూ ఉన్న వాతావరణం, సరౌండింగ్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. వాతావరణం అంటే అట్మాస్ఫియర్ అన్నట్టు కాదు, బట్ మన చుట్టూ ఉన్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఈ ఇంక్లూజన్ ఫీలింగ్ అనేది వస్తుంది. వెలివేసే ఫీలింగ్, మార్జినలైజేషన్ ఫీలింగ్ ఉండకుండా చూసుకోవాలి. సో పార్టిసిపేషన్ అనేది ముఖ్యం సొసైటీలో అందరూ. ఓకే. All members are able and motivated to participate in civic, social, economic and political activities both at the local and national levels. సో ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేషన్ అనేది ఉండాలి. సివిక్స్లో కానివ్వండి, సోషల్ పరంగా, సొసైటీ పరంగా, ఎకనామిక్ మనీ పరంగా, పొలిటికల్ యాక్టివిటీస్ పరంగా, అది లోకల్లో కానివ్వండి, నేషనల్ లెవెల్స్లో కానివ్వండి. ఓకే. పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా చూసుకున్నట్టయితే, the existence of strong civil society is fundamental for active participation and making public policies and institutions accountable. సో ఈ స్ట్రాంగ్ సివిల్ సొసైటీ అనేది కంపల్సరీ. దేనికోసం? అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి, అలాగే పబ్లిక్ పాలసీస్ని చేయడానికి, అలాగే బాధ్యత కలిగి ఉండడానికి. ఓకే. ఏది కావాలి మనకి? స్ట్రాంగ్ సివిల్ సొసైటీ. ఇంకా చూసుకుంటే, there must be access to public infrastructure and facilities such as sanitations, water supplies, clinics, schools, etc. సో పబ్లిక్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అవైలబుల్ ఉండాలి, అందరికీ యాక్సెస్ అవ్వాలి. ఓకే. ఆ ఫెసిలిటీస్ ఏంటి? శానిటేషన్స్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, స్కూల్స్, క్లినిక్స్, ఇలాంటివి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, ఈక్వల్ యాక్సెస్ టు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ. సో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో అలాగే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. దీనికి కూడా ప్రతి ఒక్కరికి హక్కు అనేది ఉండాలి, యాక్సెస్ అనేది ఉండాలి. ఓకే. అప్పుడే ఇంక్లూజివ్ సొసైటీని సాధించగలుగుతాం. ఇంకా చూసుకున్నట్టయితే, ద మాస్ మీడియా క్యాన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎఫెక్టివ్ టూల్ టు ఎడ్యుకేట్ అండ్ ఎన్లైటన్ సొసైటీ. సో మాస్ మీడియా అనేది కూడా మనము ఎఫెక్టివ్ టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు అవేర్నెస్ పెంచడానికి సొసైటీలో. ఓకే. అలాగే
ఈక్విటీ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అండ్ రిసోర్సెస్. సో వెల్త్, మనీ పరంగా, రిసోర్సెస్ పరంగా ఈక్విటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. అనదర్ డైమెన్షన్ ఆఫ్ ఇంక్లూసివ్ సొసైటీస్ ఈజ్ టాలరెన్స్ ఫర్ అండ్ అప్రిషియేషన్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ. సో పేషెన్స్ అండ్ అప్రిషియేషన్ అనేది ఉండాలి. దేని పరంగా? కల్చరల్ డైవర్సిటీ. ఎందుకంటే ఇండియాలో కల్చర్ పరంగా కూడా చాలా డైవర్సిటీ అనేది ఉన్నది. ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ క్రిటికల్ రోల్ ఇన్ దిస్ ఏరియా యాజ్ ఇట్ విల్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ ద హిస్టరీ, కల్చర్, which will cultivate understanding and appreciation of other societies, cultures and religions. So ఈ కల్చరల్ అప్రిషియేషన్ను, పేషెన్స్, టాలరెన్స్ రావడానికి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అనంటే ఎడ్యుకేషన్ ద్వారా కల్చర్ అండ్ హిస్టరీ అనేది నేర్చుకుంటాము. ఒక మన కల్చర్ అండ్ హిస్టరీయే కాకుండా ఇతర రిలీజియన్స్, ఇతర కల్చర్స్, ఇతర హిస్టరీస్, ఇతర సొసైటీస్ వీటి గురించి కూడా నేర్చుకుంటాం. సో అందుకే మనది మనము రెస్పెక్ట్ చేసుకుంటూ అవతల వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయగలుగుతాము. ఓకే. ఎఫెక్టివ్ లీడర్షిప్ ఈజ్ క్రూషియల్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇంక్లూజివ్ సొసైటీ. ఇంక్లూజివ్ సొసైటీకి ఎఫెక్టివ్ లీడర్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. లీడర్ కరెక్ట్గా లేరనుకోండి, పీస్ సైడ్ కాకుండా ఫైటింగ్ సైడ్ వెళ్తుంది. ఫైనల్లీ దేర్ ఈజ్ ఎ నీడ్ టు క్రియేట్ పాజిటివ్ నెరేటివ్స్ ఆఫ్ అన్ ఇంక్లూజివ్ సొసైటీ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ ఎనేబుల్ ఈచ్ మెంబర్ ఆఫ్ సొసైటీ టు షేర్, అండర్స్టాండ్ అండ్ కాంట్రిబ్యూట్ టు దోస్ నెరేటివ్స్. సో ఫైనల్గా ఏమంటున్నారు ఇక్కడ? ఈ ఇంక్లూజివ్ సొసైటీ ఎంత పాజిటివ్ విషయం అనేది అందరికీ తెలిసేలాగా చేయాలి. అలాంటప్పుడే ఫ్యూచర్లో ఈ ఇంక్లూజివ్ సొసైటీ అనేది మనం సాధించగలుగుతాం. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియోలో మనం మీనింగ్ ఆఫ్ ఇంక్లూజన్ గురించి, అలాగే ఇంక్లూజివ్ సొసైటీకి సంబంధించిన ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాము. సో ఈ యూనిట్ 1 అనేది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ అవుతుంది. దీంతో పాటుగా రివైజ్డ్ బిఎడ్ సిలబస్ కూడా వస్తుంది ఛానల్లో, అండ్ ఆల్సో ఇంకొక సబ్జెక్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ప్రతి ఒక్క వీడియో రాగానే మీకు నోటిఫికేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. ఓకే, అండ్ అలాగే ఈ మొత్తం నోట్స్ కూడా కింద పీడిఎఫ్ రూపంలో ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం అన్న లైక్ చేసేయండి. మీరు ఇచ్చే చిన్న అప్రిషియేషన్ ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ చేయండి. సో ఫ్రీనే కదండి, మీరు ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసేయండి. మేము ఫ్రీగా నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము అండ్ మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకొస్తూనే ఉంటాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.